వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజన్ పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్. 2 నెలల క్రితమే 1000 మంది డ్రైవర్లు, ఇప్పుడు 800 మంది కండక్టర్లను రిక్రూట్మెంట్ చేసుకోబోతుంది. 2 నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లు నియమించుకున్న ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజన్ పరిధిలో ప్రస్తుతానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు నియమించుకున్నది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. పూర్తిస్థాయి నియామకాల్లో ఎడతగని జాప్యంతో ప్రస్తుతం ఆర్టీసీలో 2000 మంది కండక్టర్లు అవసరం ఉంది. రెగ్యులర్ కండక్టర్లతో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీస్ను, ఆర్టీసీ పెట్రోల్ బంకులు సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోని కండక్టర్లు విధులు లేకపోవడంతో ఉన్నవారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. ఇది కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్న రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావడంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా ఇతర పోస్టులు కలిపి దాదాపు 4000 పోస్టుల భర్తీ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టులను టీఎస్పీసీ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ కొంతకాలం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుంది. నెలలు గడుస్తున్న ఈ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నియమించేందుకు సంస్థ నిర్ణయించింది. 2 నెలల క్రితం 1000 మంది డ్రైవర్లను ఇదే పద్ధతిలో నియమించుకుంది. శిక్షణ పూర్తి చేసుకుని వారు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో నియమించుకుని కసరత్తు చేసిన సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించగా రవాణా శాఖ మంత్రి కార్యాలయం తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లు, వరంగల్ రీజియన్లో 200 మంది అవుట్సోర్సింగ్ బదులు నియమించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నియమితులయ్యే వారికి నెలవారీ కన్సల్టెంట్ పేమెంట్ 17,900 నిర్ణయించారు. ప్రతి అదనపు గంటకి ఓటీకి ₹100, గంట మించితే 200 చొప్పున చెల్లిస్తారు. ప్రతి 6 మాస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ వసతి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనము ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, లేదంటే డైరెక్ట్ హెడ్ ఆఫీసులో వచ్చి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఏ డిస్టిక్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, ఇదే డిస్టిక్ అని ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అందించే ప్రయత్నం చేస్తాను. మనకు కేజీబీకి సంబంధించిన వాటిలో కూడా సరే నేను అప్డేట్ ఇచ్చాను. ఆల్రెడీ కొంతమందికి కాల్స్, మెసేజ్ వస్తున్నాయంట. వాటిని కొద్దిగా మీరు కూడా సరే, మీరు ఏవైతే అప్లికేషన్లో ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నావో ఆ నెంబర్లను మీరు అప్డేట్లో పెట్టుకోండి. దానికి మెసేజ్లు వస్తే మీరు వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని మీరు అక్కడ మీకు అవకాశం ఉంటే పోస్టింగ్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.